చక్కగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మణి అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనస్సులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఆధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం ఇప్పుడే సంకల్పాన్ని పలికించి ఆ తదుపరి స్వామివారి బంగారు సింహాసనం మీద వేంచేయబడి దక్షిణంగా చూడండి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు బంగారు సింహాసనం మీద వేంచేయబడ్డారు. ఉత్సవమూర్తులకు చూడండి చక్కటి పుష్పాలంకరణ. కళ్యాణోత్సవానికి అన్నీ కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉంచి మధ్యాహ్నం ఈ సమయంలో 12 గంటలకు అభిజిల్లగ్నంలో స్వామివారి కళ్యాణోత్సవం అనేటువంటిది ప్రారంభమైతే వైఖానస ఆగమోక్తంగా జరిగేటటువంటి ఈ కైంకర్యములో స్వామివారికి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సజ్జోంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్టాపన, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ, కన్యాదానం, మహాసంకల్పం, మాంగళ్య పూజ, మాంగళ్యధారణ, లాజహోమాలు, పూర్ణాహుతి, వారణమాయనం, అక్షతారోపణ కార్యక్రమాలన్నీ కూడా
స్వామివారికి జరిపించబోతూ ఉన్నారు. విశ్వక్సేనులు వారిని ఆరాధిస్తూ యస్యద్విరద వక్త్రాజ్ఞా పారిషజ్ఞా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అదిగో కలశ పూజను నిర్వర్తిస్తూ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ కలశ పూజను కూడా నిర్వర్తిస్తూ స్వామివారికి ఈ కైంకర్యాన్ని కూడా సమర్పించబోతూ ఉన్నారు. అంటే భగవంతుణ్ణి పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని ఈ కలశంలో ఉంచి దాన్ని పవిత్రతగా విస్తారన్నమాట. ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. మరి స్వామి అర్చనకు ఈ కలశంలో నీళ్లు సరిపోతాయా అంటే ఈ విగ్రహంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేస్తారన్నమాట. ఈ భావన చేత పరిమితమైన ఈ కలశరాశిలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా ఇది భావనా ప్రపంచంలో రూపొందుతుంది. అది స్వామివారి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అదిగో దివ్యమంగళ విగ్రహ రూపుడైనటువంటి స్వామివారికి అదిగో అమ్మవార్లిరువురు కూడా చక్కటి పుష్పాలంకరణతో కూడా సిద్ధం చేసి విశ్వక్సేనారాధన కలశారాధనతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతంవరుణే సహస్రం యజ్ఞయా పాశామితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోద విష్ణు విశ్వే దేవామంజన్నమృత స్వస్య అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి భక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తామృతరాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి యాదవ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం సంఘటికృతమన్వితం జగాపదం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చకేత్ ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వేశదాత్తం హిదో న శంభో వైరాజంతే చోదన్నిధత్తాం ప్రణయిష్యామ దేశో విపధానామనాదర్యామే సస్తాం దనిదాంతధాత పద్మాగారమండలే ఓంభూహ విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతిర్గా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రచమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్నుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్కే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమీవ చక్షురాతరం తద్విప్రాసో విపణ్యమోజాగ్రమాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్మత్కుర్మీదోపవ్యుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కర్మేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కృతే ఓం భూః భుర్భువస్సవరామస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం చక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రమా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతి పూర్వోక్త కర్మణి పూర్వోక్త నమానాది పుణ్యాహం స్వస్తి
భవంతో భ్రవంతే कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति ऋद्ध्यास्म हव्यैर्नमशापसत्य मित्रं देवं मित्रधेयन्नो अस्ते अनुराधान हविषा वर्धयन्तः सदञ्जीवेम सरदस्य वीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तकर्माणाय पुण्याः वृद्धिं भवन्तो भ्रवन्ते कर्मऋध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरणाय चक्षसे यो वश्यवतमोरसस्तस्य भार्यते हनः उचितीर्वमादरः तस्मारङ्गमाववो यस्य क्षया यन्वथा आपो जनयथा जनः पवमानस्वर्जनः पवित्रेण विजर्शनिः यः पोता स पुनातुमा पुनन्तमा देवजनाः पुनन्तमनबोधिया पुनन्त विश्व आयमः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतुकं रणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मतेन पुनीमहे बुभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै वक्वेस्तनवो वीतपृष्ठाः तया मदन्तस्य रमार्त्येषु वयग्स्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वादः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धावरे यज्ञे मापनीतां बृहद्भिः सवितस्त्रुमिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कृशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरुध्येति ऋषिभिः संभृतकं रसं सर्वकं सपूतमस्यादि सुदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पिर्मधूदकं पावमानी स्वस्त्यजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हिदं पावमानीर्तिशन्तु नः इमं लोकमथा अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हिदं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सहमा पुनात् सोमस्वस्यावरणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनात् मा जातमेधा मूर्तिगिन्त्या पुनात् तच्छय्योरावृणीमहे गातुं जिज्ञाया गातुं जिज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भीषणं शिन्नो अस्तु द्विपदे सिञ्चतुष्पदे ॐ शान्तिः प्रात्यां दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रणीत्यां दिशि गृहा पशवो मार्जयन्तां उदीत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायां दिशि विघ्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतोधराधैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समितः सप्त दिक्पाः सप्त इमे लोकाये सुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयोरसाश्च येनीशभूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेकमीनां मृतर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रा नागस्वधिर्वना नागं सोमः पवित्रमत्येतरेभन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनयन्तीगुं स्वरूपाम् अजोक्येको जुषमानो नुषे तेजहात्येनां भुक्तभोगामजोऽन्यः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याजमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే విశ్వక్సేనారాధన కలశారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశములో ఉన్నటువంటి జలాన్ని పవిత్రీకరణ చేసి స్వామివారి అర్చనకు అర్హమైనటువంటి ఈ పూజాద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి
మరి స్వామివారి పూజకు కూడా అదిగో సజ్జోంకరార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారు స్వయం వ్యక్తంగా అర్చారూపంలో అవతరించి భక్త సులభుడుగా కూడా స్వామివారు కీర్తించబడతారు. కాబట్టి ఉపచార విధులతో స్వామివారిని ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి భక్తి భావనతో ఈ సపరీలన్నీ కూడా గావిస్తూ ఉన్నారు. ఉపచారాలు ఏ విధంగా చేయాలి అని చెప్పి ఆగమశాస్త్రాల్లో కూడా చెప్పబడింది. స్వామివారి అర్చనకు ధ్యాన శ్లోకాలతో మనం స్తుతిస్తాం, స్వామివారిని నామాలతో కీర్తిస్తాం. మనం చేసే పూజ స్వీకరించమని చెప్పి స్వామివారికి ఆవాహన అని చెప్పి నిర్వర్తిస్తారు. స్వచ్ఛమైన నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడట భగవంతుడు. అందుకే ఎలాగైతే మనం ఎండుకట్టెల్లో నిప్పు రాజేయటానికి వాటిని మధిస్తామో అలాగే ధ్యాన మథనం చేత అదిగో వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకుని మనం నిత్యం అర్చించేటటువంటి శ్రీవారి విగ్రహంలోకి ఈ స్వామివారిని ఆవాహన చేయటము అనేటువంటిది చేస్తూ అదిగో సజ్జోంకరార్పణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి సజ్జోంకురార్పణ కార్యక్రమం. భక్తితో స్వామికి ప్రీతితో మనం పత్రమైన పుష్పమైన ఫలమైన చివరికి తోయమైన జలమైనా కూడా స్వామివారి ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి భగవద్గీతలోనే ఒక్కానించారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. అంటే స్వామికి ఎప్పుడూ కూడా ఆవాహన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, ఉపవీత, భూషణ, పుష్పగంధ, ధూపదీప, నైవేద్య, ముఖవాస ప్రణామాలన్నీ కూడా సభక్తికంగా షోడశోపచారాలతో ఉపచార విధుల్ని సమర్పిస్తూ అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ నిర్వర్తించబోతూ ఉన్నారు. తమ్మయ దోషాయస్యాననాగ్నివిపణాని వదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి, రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి नो మిమితామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతిరనర్వణాః స్వస్తి పూషా అసూరో తథాదన స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనూజనేమ సూర్యాదింద్రమధా వివ పునర్దథదాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నావాభిమారోహేమ భోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రపద్యే స్వస్తిహం బాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభాం. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారికి ఇదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని రక్షాబంధనాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించి ఆ తదుపరి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని సభక్తికంగా సమర్పించబోతూ ఉన్నారు. ఆనాడు భగవాన్ వికనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించినట్లుగా చెప్పారు. అంటే స్వామివారికి చూడండి, తిరుమలలో మాత్రం వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు మన పూజాగదిలో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులంతా కూడా వేదవహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం అంటే వైకుంఠం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొనింది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే శృతి.
వైఖానస కల్పసూత్రములో పేర్కొనబడిన విధంగా స్వామివారు జగత్రక్షకుడిగా కూడా, జగత్రాత అంటే లోకాలనంతా కూడా రక్షించేటటువంటి దేవదేవునిగా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మహావిష్ణువు భక్తులను అనుగ్రహించటానికి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా ఆవిష్కృతుడవుతాడు అని చెప్పి శాస్త్రాల్లో పేర్కొనబడిందండి. అందుకే ఈ 5 రూపాల్లో కూడా ఒక అర్చారూపైనటువంటి విష్ణు భగవానుడు నమస్కారము, పూజ మంత్రాలతో ఆదరంతో పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడట. అర్చారూపం యొక్క సౌలభ్యం వర్ణించటానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి కూడా ఆనంద సంహితలో తెలియచేశాడు. మనందరం అనుకుంటాం అర్చారూపం అంటే ఏంటి అని. అంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పి అర్థం. కేవలం సర్వాధారుడు కాబట్టి స్వామివారు సనాతనుగా, అప్రమేయునిగా, అచించునుగా, నిర్గణుడుగా, నిష్కలునిగా కూడా సర్వవ్యాపి అయినటువంటి ఆ మహావిష్ణువుని భక్తి ప్రపత్తులతోనే మనం ఆరాధించాలట. మరి శ్రేష్టమైనటువంటి ఆరాధనా విధానం ఏది అని చెప్పి అంటే వైఖానస ఆగమంలో చెప్పబడింది. ఎప్పటికీ స్వామి యొక్క సాక్షాత్తు గొప్పగా చెప్పబడేటటువంటి ఆనాడు విఘ్నస మహర్షి ప్రారంభించినటువంటి ఈ వైఖానస ఆరాధన అనేటువంటిది ఇప్పటికీ మనకి తిరుమలలో స్వామికి ఆరాధిస్తూ ఉంటారు. అంటే ఏ కైంకర్యం జరిగినా కూడా ప్రతిదీ కూడా లోక సంక్షేమమే అనేటువంటిది ఈ స్వామికి చేసేటటువంటి ఈ కైంకర్యాల్లో ఆంతర్యం. అందుకే చూడండి, స్వామివారి ప్రాతకాల సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు స్వామికి జరిగే ఈ అనేకములైనటువంటి ఈ కైంకర్యాల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని అంటే స్వామివారికి ఇప్పుడు కళ్యాణోత్సవం జరుగుతుంది, అలాగే డోలోత్సవం జరుగుతుంది, ఊంజల సేవ అంటారు, అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతుంది, ఆ తరువాత ఆర్జిత వసంతోత్సవం, అలాగే సహస్ర దీపాలంకరణ సేవ, ఇవన్నీ కూడా నిత్యోత్సవాలుగా స్వామికి నిర్వర్తిస్తూ ఉంటారు. ఇలా నిర్వర్తిస్తే ఈ వీటిలో ఉన్నటువంటి ఫలం ఏంటి అని చెప్పి అంటే అదిగో పూజాధికారులు నిర్వర్తించారు, స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. అంటే కేవలం మనం అనుకుంటాం ఎవరైనా సంకల్పాన్ని స్వీకరిస్తారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి అంటారు. అంటే విశ్వక్సేనుడు వారికి భార్యలుగా కూడా చెప్తే ఆ సంకల్పాన్ని స్వీకరించినటువంటి జగత్తును రక్షించేటటువంటి త్రాతగా కూడా మహావిష్ణువు యొక్క స్థితికారకునిగా చెప్తారు. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దక్షిణ హస్తానికి ఇదిగో ఇప్పుడే దీక్షాకంకణ ధారణ నిర్వర్తించి లోకాల్ని రక్షించేటటువంటి దేవదేవునిగా కూడా ఆ స్వామిని మనం కీర్తిస్తున్నాం. ఆ స్వామికి ప్రతిరోజు ఈ అనేకములైనటువంటి ఉత్సవాల్లో ఆంతర్యాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అంటే లోక సంక్షేమమే అని చెప్పి అంటే కేవలం మనం అనుకుంటాం ఇలా స్వామివారికి ప్రతిరోజు కళ్యాణోత్సవం జరిపితే మరి ఎదురుగా ఉన్నటువంటి భక్తులంతా కూడా స్వామిని సేవిస్తారు కదా, మరి వారికి కలిగే ఫలం ఏంటి అని చెప్పి అంటే వైఖానస మరీచి విమానార్చనా కల్పంలో చెప్పబడిందండి. ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాస అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి పేర్కొనబడిందండి. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. స్వామివారికి ఉత్సవాల్లో కూడా ఆంతర్యంగా కూడా ప్రతిరోజు ఉత్సవాలు జరుపుతూ ఉంటారు, నిత్యోత్సవాలు అంటారు వీటిని. మరి ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు కాని ప్రజలు కాని వృద్ధి మార్గంలో పయనిస్తారట. ఉత్సవ సమయంలో స్వామివారిని సేవిస్తే మూల విరాట్టును సేవించినటువంటి ఫలం కూడా కలుగుతుందట. అలాగే గొప్ప గొప్ప యజ్ఞాలు నిర్వహించినటువంటి ఫలం కూడా కలుగుతుంది అని చెప్పి నిత్యోత్సవ ఫలాన్ని కూడా నిర్వర్తించారండి. నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేత్ భగవాన్ ప్రీతో భవేత్ రాజ్ఞో రాష్ట్రస్య బలవృద్ధిర్భవతి భ్రమణకాలే ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం లభేరన్నితి విజ్ఞాయతే. అదిగో దీక్షాకంకణ ధారణ అమ్మవారికి కూడా మహాలక్ష్మి అమ్మవారికి ఇప్పుడే పూజాధికారులు నిర్వర్తించారు. అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ఆ మాత లోకాలన్నింటినీ రక్షించేటటువంటి ఆ
దేవత అదుగో జగన్మాతగా కూడా మన చేత కీర్తించబడుతూ ఉంది. అమ్మంటే అంతులేనిది, ఆ అంటే ఆధారభూతమైనది, సకల లోకాలకు కూడా ఆధారభూతమైనటువంటి తల్లిగా కూడా మన వాళ్ళు అందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు. అంటే వేదాల్లో కూడా చెప్పబడినట్లుగా మాతృదేవో భవ అంటారు. ఆ మాతృస్వరూపిణి అయినటువంటి ఆ తల్లికి ఇప్పుడే పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ జరిపి భూదేవి అమ్మవారికి కూడా అదిగో పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాల్ని కూడా సహనంతో కూడా ఆరాధింపబడేటటువంటి ఆ తల్లి చూడండి. వామహస్తానికి మనం వరాహస్వామి అంకసేమపై తిరుమల చేరుకోగానే ఆ వరాహమూర్తి ఆలయంలో కూడా స్వామివారి అంకసేమపై అలరారేటటువంటి ఆ భూదేవి మాత యొక్క ప్రసన్నమైనటువంటి ఆ ముఖార విందాన్ని కూడా మనం సందర్శిస్తాం. స్వామివారే వరాహస్వామి యొక్క అమ్మవారికి నివేదించారట. ఓం శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయచ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకొని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా శాస్త్రాల్లో పేర్కొనబడిందండి. అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని సప్రణామముగా స్వామివారికి ప్రణామాన్ని సమర్పించి ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అంటే స్వామివారి కళ్యాణం వీక్షించే భాగ్యం మనకే కాదండి, లోకాల్లో ఉన్నటువంటి సమస్త దేవతాగణాన్ని కూడా ఇదిగో యజ్ఞముఖంగా అగ్నిముఖంగా ఆహ్వానించబోతున్నారు. యజ్ఞముఖావై దేవాహ అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి యజ్ఞముఖంగా మనం ఆహ్వానిస్తే ఆ స్వామివారు సకల దేవతలందరూ కూడా అదిగో కళ్యాణోత్సవానికి ఏం చేయబోతూ ఉన్నారు. ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరోధిమి శుద్ధార్యం నిధార్య శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినార్యం శుద్ధో వృత్రాణి దాశుని శుద్ధో వృత్రాణి చక్నసే శుద్ధో వాజం శిదాసతి మయి దేమాత్రమయ దేవహూతిః దైవ్యాహోతారామణజంతపూర్వేరిష్టాస్యామధనవాసుమీనాః మహ్యం జిరంతమయాని హవ్యాకూతి సత్యామనసో మే అస్తు ये नोमानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिभोजनामे नेमी षडर्वे ऋणकृणोत विश्वे देवास यः वीरयध्वां माहास्महि प्रजगामातनोभिर्मारधामद्विषते सोमराजन् जातवेदो भुवनस्य रेत यः सिञ्चतपसो यज्ञनिष्यते अग्निमश्वत्थादिहं यमाहकं शमे गर्भाञ्जनगण्योमयो भूः अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवेदः प्रसुभा ब्रह्मजिज्ञानं प्रथमं परस्तात् श्रीमदुसृजो वेन आवः सबुद्धिजापमा अस्य विष्टा सदश्च योनि मसदश्च विमः ओं भूं ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशुकं सोमो वीरङ्करमञ्जन्तरात् साधन्यं विदत्यकं च भेगं तिस्रवणं योदरात् तस्मै ओं भूस्वमावाहयामि ओं भुवर्यज्ञाङ्कमावाहयामि ओं सवृन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो जिग्नस्य पावने स्थः परशुरस्य पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसवपनात् तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पवो अग्रे गुमोग्रयमं यज्ञं यदाग्रे यज्ञपदन्धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणयज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणयज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया ओमप्रणयत समप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सगुं साधयन्तु नः प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि
ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాయే ప్రజాపతిగేరిష్ఠనోవామి బ్రహ్మణేరిష్ఠనోవామి ఇంద్రాగరిష్ఠనోవామి అగ్నయేరిష్ఠనోవామి సోమాగిరిష్ఠనోవామి అగ్నయేరిష్ఠనోవామి సోమాగిరిష్ఠనోవామి అగ్నిశోమాభ్యాం తిష్ఠనోవామి ప్రజాపతిగేరిష్ఠనోవామి బ్రహ్మణేరిష్ఠనోవామి ఇంద్రాగరిష్ఠనోవామి వశంభ్యోరిష్ఠనోవామి మృద్భ్యోరిష్ఠనోవామి రుద్రేభ్యోరిష్ఠనోవామి ఆపవోపస్పృశ్య శ్రీమహావిష్ణువేరిష్ఠనోవామి బృహస్పతిగేరిష్ఠనోవామి మిత్రాగరిష్ఠనోవామి వరుణాగరిష్ఠనోవామి ఆదిత్యేభ్యోరిష్ఠనోవామి అశ్విభ్యాం తిష్ఠనోవామి పూష్ణేరిష్ఠనోవామి కక్షాగిరిష్ఠనోవామి కక్షదేవత సోమాగిరిష్ఠనోవామి ఔపాసనయజ్ఞాగిరిష్ఠనోవామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో జిష్ఠనోవామి సర్వదేవేభ్యో జిష్ఠనోవామి ఆద్యం తృప్యతిస్రయామి జలం తృప్యతిస్రయామి అగ్నే జ్యోతిరసి సమితి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితమృక్షోంతరిత అరాతయ ప్రతిష్ఠమృక్ష ప్రతిష్ఠ అరాతయ చిత్పతిస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆజ్య చరుభిః ఇమామే అగ్నిష్టగాధేన వసంత్వేగాచ శతంచ సహస్రంచ ఆయుధంచ నిగితంచ ప్రకితంచ అర్పదంచ న్యర్పదంచ సముద్రస్య మధ్యంచాంతస్య పరార్ధస్య ఇమామే అగ్నిష్టగాధేన వసంత్ ఇంద్రాయ నమః అగ్నయే నమః నృతయే నమః వరుణాయ నమః వాయమే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః జనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుమా షష్ఠిశతసహస్రాణ్యగితమక్షయమర్పదమానయ అయంత ఇత్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వవర్తస్వజేద్దవర్తకిదాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగ స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపవపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనయజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్మమకస్తాః అనమదేన్మమకస్తాః సరస్వతేన్మమకస్తాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగన్మణి ఔపాసనాగ్నో ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియా దోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్వైష్టమహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసుమా ఓం మతో దేవా అవంతనో యదో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రేధానదధేవరం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విక్రమే విష్ణుర్గోపా అథాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివీవ చక్షుణాదరగ్గ స్వాహా తద్విప్రాసో విపణ్యమో జాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మమకస్తాః అనమదేన్మమకస్తాః సరస్వతేన్మమకస్తాః దేవసవిద ప్రాసామీః
చూడదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే పువ్వులియరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలియరే గగనద్దాలు చూపరి తతితో బాగాలియరే మొగరుదేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే శ్రీవరాహకూర్మానంతాష్టదిక్కజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తమోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండిరే ఐరావతపుండరీకవామనకుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్నంటి శుండాదండోత్తంభిరే అమరావతే తేజోపదే సంయమనీ రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవపురీ విరాజతే ఇంద్రాగ్నియమనిర్దవర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలకమణిమాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పితదిక్షేరసుప్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తత్మీ పద్మీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతగం పురుషహారీనామృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మ నిచాయేత దక్షిణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్తికేశ్వరహసి ప్రకాశీ చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాసేన వర్షసహస్రావధానే ఏకైకదినాపకర్షణక్రమేణ శ్రవణాస్య మకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపణవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ
విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమణీంద్రమదానసారవిర్భృక్మాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిः రక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదగీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమత వైహానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోక్షయాదివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటముకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయనౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయిని భార్గవత్స్యవన ఆప్నవానౌర్వవేదరవంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవితమాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోస్సంగల్మదనయాం ఉత్తరఫలగుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం తాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవితపాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూ శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యశ్రవదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్రప్రవలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశీ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా గొప్పగా స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వర్తించేటటువంటి ఆ స్వామివారి కళ్యాణోత్సవం చూసేటటువంటి భాగ్యం కూడా మనందరికీ కలిగింది అని అంటే వైఖానస భగవత్ శాస్త్రవిధిగా కూడా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణ విధిలో ఆనాడు స్వామివారి కళ్యాణానికి అంతా కూడా ధనం సమకూరిందట. నారదుల వారు కుబేరునితో అన్నాడట, కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరగబోతుంది కదా, మరి కొంత ధనం సహాయం చెయ్యి అని చెప్పి అడిగితే ఆ కుబేరుడు సంతోషించి 3,364 కోట్ల రామనిష్మాలిచ్చి పత్రం వ్రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా ఎవరున్నారో తెలుసా? బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు సంతకాలు పెట్టారట. శ్రీనివాసస్వామి కుబేరును చూసి, ఓ భక్త కుబేరా, నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణి అంటే నారదుడు, కుబేరుడు మిక్కిలి సంతోషించారట. అందుకే చూడండి, ఇప్పటికీ స్వామివారికి ఆ హుండీలో ధన సమర్పణ అనేటువంటిది చేస్తూ ఉంటే కానుకలుగా సమర్పించినటువంటి ఆ ముడుపులు మనం ఏదైతే చెల్లిస్తామో స్వామివారు తప్పక కావలసినటువంటి ఆ కోరికలన్నీ కూడా
నెరవేరుస్తూ ఉంటారు. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణ కొంత సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హితవేనని చెప్పి స్వామివారి ఇటువంటి కళ్యాణ ఘట్టాల్లో లోకరక్షణ లోక సంక్షేమమే అనేటువంటి భగవద్విధిగా కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అందుకే ఆనాడు స్వామివారికి కళ్యాణానికి కావలసినటువంటి ధనమంతా కూడా సమకూరితే శ్రీనివాస స్వామి ఆనందానికి అంతులేదట. వెంటనే తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచాడట. కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకుని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలు నిర్మించమని చెప్పాడట. మనం స్వామివారి కళ్యాణ విధిని ఇంత విధిగా మనం వీక్షిస్తూ ఉంటే మరి ఆనాడు జరిగినటువంటి కళ్యాణ తంతును గురించి కూడా మనం తెలుసుకోవాలి. మరి గోవిందరాజస్వామి వారు వెంటనే విశ్వకర్మను రప్పించి వివాహానికి కావలసినటువంటి మందిర ప్రాంగణాలన్నీ కూడా నిర్మించి మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగలు పువ్వు తోరణాలతో కూడా ఇదిగో ఈ శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించారట. మన ఇంట్లో ఒక వివాహం జరిగితే ఎలాగైతే సమస్త శుభకార్యాలను నిర్వర్తించడానికి ఒక్కొక్క పనిని ఒక్కొక్క కార్యాన్ని ఒక్కొక్కరికి ఎలాగైతే అప్పగించి ఆ కళ్యాణ విధిని మరి సంపూర్ణంగా గావిస్తామో మరి ఆనాడే గోవిందరాజస్వామికి అప్పగిస్తే అతని చేతిలో ధనరేఖ ఉండటం చేత ఒక వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉన్నదట. అందుకేనేమో శ్రీనివాసుడు తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికి కార్యాన్ని అప్పగించాడు. వెంటనే శ్రీనివాసస్వామి ఉకుళామాలికను పిలిచి అమ్మా శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని చెప్పి అడిగాడట. ఈరోజు మాతృదినోత్సవం అని చెప్పి దేశమంతా లోకమంతా కూడా పండుగ వాతావరణం నెలకొని ఉంది. మరి శ్రీనివాస స్వామికి ఉకులామాత అంటే ఎంత అభిమానమో చూడండి. ఆ అమ్మనే అడిగాడు. వెంటనే ఆ ఉకులామాత ఏమన్నదో తెలుసా? నాయనా, నువ్వు దేవదేవుడివి, విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే, కాబట్టి 14 లోకాలకు శుభలేఖలు అందజేయటము అనేటువంటిది ప్రస్తుతం నీ కర్తవ్యము అన్నదట. మనం శుభలేఖలో మనం ముద్రించేటప్పుడు బంధుమిత్ర సపరివారంగా అని చెప్పి ముద్రిస్తాం. మరి స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి ఆ ఉకులామాలిక చెప్పినటువంటి మాట ప్రకారం 14 లోకాలకు శుభలేఖలు అందచేయటం ప్రస్తుతం నీ కర్తవ్యము అంటే ఆ మాటలో ఎంత ఆంతర్యం ఉందో చూడండి. మరి అన్ని లోకాలకు కూడా ఒక్కసారిగా శుభలేఖలు పంపించాలి అని చెప్పి అంటే ఆ కార్యాన్ని పూర్తి చేయగలిగినటువంటి సమర్థుడు ఎవరా అని చెప్పి చూడాలి. మరి ఆ కార్యం ఎవరికి అప్పగించుకుంటారు అని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగినా ఏ ఉత్సవం జరిగినా పౌర్ణమి నాడు కూడా ఒక ఉత్సవాన్ని నిర్వర్తిస్తారు. అదేంటయ్యా అంటే గరుడ సేవ. అంటే స్వామివారికి గరుత్మంతుడంటే ఇష్టం. వాయువేగం కంటే కూడా వేగం కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. వెంటనే శ్రీనివాస స్వామి గరుత్మంతుడిని రప్పించాడు. సమస్త లోకాలకు శుభలేఖలు అందచేయమన్నాడు. మరి గరుత్మంతుడికి ఏదన్నా కార్యం అప్పగిస్తే ఎంత శీఘ్రంగా నిర్వర్తిస్తాడో మనందరికీ తెలుసు. ఆ శుభలేఖలు అందించి వివాహానికి అందరినీ ఆహ్వానించి వచ్చాడు. మరి ఆహ్వానాలు అందిన వారంతా కూడా ఇదిగో ఈ శేషాద్రికి పయనమయ్యారు. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రిమహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, ఇంకా ఎవరో చూడండి, వశిష్ఠుడు, కౌండిన్యుడు, సౌనకుడు, సూతమునీశ్వరుడు, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, సిద్ధసాధ్యులు. చూడండి దేవతా పరివారం ఎంతుందో చూడండి. అమరకోశంలో కూడా చెప్పబడింది. కేవలం యక్ష, తార, ధ్రువ, ప్రహ్లాద, హనుమంతాదులు, చిరంజీవులు, మరి అలాగే సావిత్రి, అరుంధతి, అనసూయ, మరి అలాగే భక్త బృందాలు, తపోధనులు, మరి ఇలా ఒకరేంది సమస్తమైనటువంటి దేవతా గణమంతా కూడా ఇదిగో స్వామివారి కళ్యాణానికి శేషాచలం చేరిందండి. మరి ఇంతమంది అతిథులు విచ్చేశారు కదా. ఆనాడు ఇంతమందికి పంచపక్ష ప్రమాణాలు వడ్డించే కార్యక్రమం ఎవరికి అప్పగించారు అని చెప్పి అంటే సాక్షాత్తు అగ్నిదేవునికి ఈ కార్యాన్ని అప్పగించారు. మరి అగ్నిదేవుడు ఏమన్నా తక్కువ చేశాడా అంటే అతిథులకు పంచపక్ష ప్రమాణాలు వడ్డించి కస్తూరి తాంబూలాలు, చందనాదులు ఇచ్చి సత్కరించాడట. మరి వాయుదేవుడు ఏం చేశాడు అనంటే పరిమళ ద్రవ్యాలను వెదజల్లుతూ సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతి నలుగు పెడితే గంధర్వ అంగనులు చామరాలు వీస్తే శ్రీనివాస స్వామికి మంగళ స్నానాలు చేయించారట. కస్తూరి తిలకం దిద్దారట. పట్టు జలధారి పీతాంబరాలు అలంకరించారట. స్వామివారిని మనం ఈనాడు చాలా ఐశ్వర్యవంతులు అనుకుంటాం. కాదండి, ఆనాడే స్వామివారి ఐశ్వర్యవంతులు.
కాంతులు, వజ్ర వైఢూర్య నీల గోమేధిక మరకత మాణిక్య పుష్పరాగ నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీట మకర తుండలాలతో సహా స్వామివారిని అలంకరించారండి. మరి గరుత్మంతునిపై కూర్చుండబెట్టారు. స్వామివారు ప్రయాణం చేస్తూ ఉంటే మరి హంసవాహనుడై బ్రహ్మదేవుడు వేదాలు పఠిస్తూ ఉన్నాడట. మరి ఋషులాదిగా కలిగినటువంటి దేవతలంతా కూడా వారి వారి వాహనాలపై ఆసీనులై భేరి డంకాది మంగళవాద్యాలన్నీ మ్రోగిస్తూ ఉన్నారట. మరి అప్పుడు శేషాచలం వీడి నారాయణ వనానికి కూడా ప్రవేశించారట. మనందరికీ తెలుసు స్వామివారి కళ్యాణం జరిగినటువంటి ప్రదేశం నారాయణపురం. ఆకాశరాజు నారాయణపురం అంతా కూడా చలువ పందిళ్ళు వేయించాడు, పచ్చని తోరణాలు కట్టించాడు, 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించాడు. మరి ఈరోజు కళ్యాణం మన ఇళ్లల్లో జరిగితే ఎంత విధిగా అందరినీ పిలుచుకొని ఎంత శోభాయమానంగా తీర్చిదిద్దబడి మరి కన్నులు మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతులు వెదజల్లే దీపాలతో అలంకరిస్తామో అదుగో మాంగళ్య పూజను గావిస్తూ మాంగళ్య ధారణకంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను మాంగళ్య పూజ అయిన తరువాత ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే చూడండి, పద్మావతి అమ్మవారికి నలుగు పెట్టించారట, పన్నీటి స్నానాలు చేయించారు, పట్టు వస్త్రాలతో అలంకరించారు, రత్నఖచ్చిత ఆభరణాలన్నీ కూడా అలంకరింపజేశారండి. అదిగో అమ్మవార్లు ఇరువురికి కూడా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులకి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. ఓం ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరద శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య శుష్మేనోధస్తామృతాగుం అను విశ్వాముతత్వయా వయం ధారాపుదన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య శుష్మేనోధస్తామృతాగుం అను విశ్వాభుతత్వయా వయం ధారాపుదన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఓం భూస్వః ఓం భవస్వః భోగం స్వస్వః ఓం భూర్భవస్వస్వః అతిథేన్మమకస్తాః అనుమతేన్మమకస్తాః సరస్వతేన్మమకస్తాః దేవసమిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజగ్రమణి ఉపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్మయిష్టమోహమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవ ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే ఫలం సమూఢమస్యమాగం సురే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతి గతో ప్రధాని పస్పశే ఇంద్రస్య యజ్ఞస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివీవ చక్షుణాదరగ్ స్వాహా తద్విప్రాసో విపన్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమకస్తాః నమతేన్వమకస్తాః సరస్వతేన్వమకస్తాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్నో కర్మధాత్గుణ్యార్థం ఉపరిష్టాదంతోహం కరిష్యే అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రథమ ఇదస్య కర్మణోత్తరేణ సంయత్వాన్యోనిమహాకరం అగ్నిశ్వస్విష్టకృత్వాన్ సర్వగ్స్విష్టకం సహదం కరోతు స్వాహా అగ్నయే స్విష్టకృతే చుహుతహుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నారాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా ఏధోస్యేధి శ్రీమహి స్వాహా సమతిశతేజోషతేజో మగిధేః స్వాహా యమస్య ధీమహి మత్యోర్మే వాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మే వాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మే వాహి స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మే వాహి స్వాహా బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే వాహి స్వాహా సప్తదే అగ్నే సమిత సప్తదిక్వా సప్తఋషయ సప్తధామ ప్రయాణి సప్తహోత్రా సప్తధాత్వా యుజంతి సప్తయో నీరాపట స్వా కృతేన స్వాహా రతధాన విద్వాన్ నిష్ఠభృతేన పూర్ణమాహుతింజో మిమనసా ప్రజాపతయే స్వాహా అగ్నిర్భుక్తం వేదర్భుక్తం జౌర్భుక్తం ప్రథమీ భుక్తం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ భుక్తం అగ్నిర్జైనం వేదర్జైనం జౌర్జైనం ప్రథమీ జీర్ణం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణం సమంతాంబరిహర హవిషా ఘృతేన సమాదిత్యేర్వసుభిः సమ్మరుద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చత యత్స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో దియోస్తృప్యదో పృథివీతృప్యదో బ్రహ్మాత్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ తృప్యంతాం మే దక్షిణపితృపితామహ ప్రపితామహ స్యాక్షయ్యమస్తృప్యంతాం జితేన్వమకస్తాః అనుమతేన్వమకస్తాః సరస్వతేన్వమకస్తాః దేవసవిద ప్రాసామీః ఆవాహన దేవతాభ్యో నమః జిదాసం జిదాస్థానం ప్రవేశయామి పవిత్రమసి పూర్ణం మే భూయాత్ స్వాహా సదశిశిర్ మే భూయాత్ స్వాహా సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహా అక్షతమక్షత్యే జుహోమి అక్షితమసి మమే క్ష్యేష్ఠాః వరసిష్టాకమరేష్టో గ్రహ్మజో అపాపధీన్ త్వేషం వచో అపాపధీక స్వాహా ఊర్ధ్వం యజ్ఞం నయతం మాజీహ్వరధమత్రమేధామశ్వన్ పృథివ్యా దివో వా విష్ణవతమా పృథివ్యా స్వాహా పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా పశ్చిమతో విష్ణోః సుతనమసి దక్షిణతో విష్ణోః సుతనమసి ఉత్తరతో విష్ణోః సుతనమసి ప్రాచ్యాం విష్ణోః సుతనమసి సర్వాణన్యాన్ పరసమూఖ్యా గ్రంథీన్ విస్తృత్యార్భిప్రోక్ష్యా ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపవోషధయో మరుతాం పృషతయస్థితివం గచ్చతతో నో
వృష్టిమేరయస్వాహా శుద్ధ్యంతాం దేవసదనగం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతేర్లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమార్తయో భూతి ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ సతం చ వర్చసే త్రయాయుషం ఆపోహిష్టామయో భవస్థానపూర్తే తథాతన మహేరణాయ తిక్షసే యో వశ్యవతమోరసస్తస్య భారిగతే హనః ఉషతీరవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః యత్తేగ్నే తేజస్తేనాహం తేజస్మి భూయాసం యత్తేగ్నే వర్చస్తేనాహం వర్చస్మి భూయాసం యత్తేగ్నే హరస్తేనాహం హరస్మి భూయాసం మయ మేధాం మయ ప్రజాం మయ యజ్ఞస్తేజో దధాత మయ మేధాం మయ ప్రజాం మయింద్రయింద్రియం దధాత మయ మేధాం మయ ప్రజాం మయ సూర్యో బ్రాజో దధాత్ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం భదాసన యకృతంతమయా దేవ పరిపూర్ణం తతస్తునే ప్రాయశ్చిత్తాన్యశేషాన్ హోమకర్మాత్మకాని వై తాని శేషావశేషానాం కృష్ణాన్ స్మరణం బ్రహ్మకాయేన వాచా మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యథా సుఖం యథా స్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీవాసార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని పూర్ణాహుతిని అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించారు. లాజములంటే ఒరిపేలాలు అని చెప్పే అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటూ ఇటూ దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అమ్మవారు గోదాదేవి యొక్క శతమఖమణినీల చారు కల్హార హస్త సనభరణమితాంగీ సాంద్ర సవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామివారు వాక్కు వినపడిందట. అంటే గోదాదేవి యొక్క తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారితో, ఓ విష్ణు చిత్తురా, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ అన్నాడట. లోక కళ్యాణ ఘడియ అని చెప్పి నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్య ముక్తుల్ని కూడా ఏకకాలములో అనుగ్రహించి కళ్యాణమూర్తిని నా హృదయములో శాశ్వత స్థానములో నిలిపాను అన్నాడట. చూడండి గోదాదేవి యొక్క జన్మ ఎంత సార్థకత అయిందో చూడండి. అదిగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే గోదాదేవి యొక్క చరిత్ర పుణ్యకథగా పురాణతుల్యంగా కూడా లోక కళ్యాణప్రదమై ఎలా భాసిల్లిందో చూడండి. ధనుర్మాసములో మనం చూస్తూ ఉంటాం. అమ్మవారికి గోదాదేవి పాసురాలు అని చెప్పి తిరుమలలో కూడా ప్రతిరోజు సుప్రభాత సేవలో ఈ తిరుమలలో పాసురాల్ని కూడా వినిపిస్తూ ఉంటారు. తిరుప్పావై ప్రవచన పఠనాన్ని కూడా, అంటే భక్తి పారవశ్యంతో గానం చేసినటువంటి పాశురాలన్నీ కూడా దేవాలయాల్లో నిత్యార్చనా విధుల్లో కూడా భాగంగా నిత్య కళ్యాణంగా జరిపించి లోక కళ్యాణంగా కూడా ఈరోజు శ్రీరంగనాయికగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగంలో కూడా రంగనాథ సన్నిధిలో రంగమంగళంగా వేంచేయబడింది అనంటే ఆ అమ్మవారి యొక్క ఆ అనుభూతి చూడండి. శాశ్వతంగా ఎలా స్వామివారి యొక్క హృదయంలో నిలిచిపోయిందో. అదిగో స్వామివారికి సమర్పించబడినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి
మహా అమ్మవారికి కూడా సమర్పించి మరలా ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే రంగనాయకి చరిత్ర అనేటువంటిది నాయకమణి వంటిదిగా చెప్తారు. వేద మంత్రాలతో సమాన స్థాయిని కూడా మనం ధనుర్మాసంలో చూస్తూ ఉన్నాం. వైష్ణవ సాంప్రదాయములో మరి శరణాగతి మధుర ప్రేమరూపంగా భక్తి అనేటువంటి 2 మోక్షోపాయాలు 2 కళ్ళవలే మార్గదర్శంగా నిలిచాయి అని కూడా మనం తెలుసుకున్నాం. అంత గొప్పగా అమ్మవారి యొక్క గోదాదేవి యొక్క చరిత్ర అనేటువంటిది కూడా మనకి తెలుసు అన్నమాట. అంటే స్వామికి ఎవరంటే ఇష్టలు అని చెప్పి అంటే స్వామివారే చెప్పారట. పరమాత్మ రూపంగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సమాధానం చూడండి. నా యందు మనసు నుంచి స్థిరముగా నన్ను భజించువారు సర్వము నేనే ఎంచి మది నుంచి సంచరించెడు వారును. ఎవరైతే స్థిరంగా స్వామి ఎందే మనసుంచి భజిస్తారో మరి వాళ్ళంటేనే స్వామికి ఎక్కువ ప్రీతిపాత్రులట. అంటే స్వామి ఎప్పుడూ కూడా భక్తితో ఎవరైతే అర్చిస్తారో, భక్తితో ఎవరైతే పూజిస్తారో వారికి ముక్తి అనేటువంటిది నిక్కముగా అనుగ్రహిస్తాడు అనేటువంటిది కూడా శాస్త్రాల్లో చెప్పారండి. అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో కూడా సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. గట్టి